మెంబర్స్ అక్కడ मॉर्निंग 6:30 के मैं ट्रैवल कर अनलोडिंग स्टार्ट చేస్తాను हमारा फोन कब आता तुम्हारा మార్నింగ్ 760 కిలోమీటర్ ఆవరిస్తారు వచ్చేస్తారు సబ్మిషన్ అంటే అక్కడ ఓన్లీ ఒక బాయ్ ఉన్నది ఆల్రెడీ డబుల్ కోట్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాయ్ మొత్తం నిజామాబాద్లో ఉంది. ఇది సిరికొండ 1010 మన ప్రాంతానికి మన వాతావరణానికి మంచిగా పండిస్తున్నారు రైతులు 1010 మన దగ్గర పండిస్తున్నారు. స్టార్టింగ్ లో IR64 1010 డెవలప్ అయింది ఫస్ట్. అది ఒక 20 ఇయర్స్ మంచిగా సీడ్ వేసారు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి సీడ్లు చేంజ్ చేస్తూ వస్తున్నారు మేడం. ఇంకోటి IR64 కూడా మంచి వెరైటీ. మనకు ఉన్నటువంటి పీపీటీ మనం ఏదైతే రేషన్ షాప్లో ఇస్తున్నటువంటి రైస్ కన్నా సన్నగా లెంత్ ఎక్కువ ఉంటుంది. అది కన్జ్యూమర్ ప్రిపేర్డ్ వెరైటీ. అది ఇవాళ న్యూ రైసే 55 రూపీస్ కేజీ ఉంటుంది. 1 ఇయర్ ఓల్డ్ అయితే 70 రూపీస్. ఈ మహీంద్రా కూడా మేడం. అయితే ఇక్కడ ఏంటంటే రైతుకు అది 30 బ్యాగ్స్ వస్తుంది మేడం. వీళ్ళు ఒక ఎకరానికి 30 బ్యాగ్స్ వస్తాయి. ఇవైతే 50-55 బ్యాగ్స్ వస్తాయి. ఇవైతే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. ఇదైతే గవర్నమెంట్ స్పీడ్ పేమెంట్. మీరు 3 డేస్లో పేమెంట్ ఇచ్చేస్తారు మేడం. ఈరోజు పేమెంట్ అయిపోతే ట్రక్ లోడ్ అయిందంటే 3 డేస్లో రైతు పేమెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఫార్మర్ ఏంటంటే ఈజీ మార్కెటింగ్ చూసుకుంటుంది. ఎక్కడైతే మనకు ఇప్పుడు ఫార్మర్కి ఎక్కడ కూడా గవర్నమెంట్కు ప్యాడ్ ఇస్తే ఎక్కడ డబ్బులు ఉండదు. అదే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఎవరన్నా 4 కోట్లు 10 కోట్లు ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. కర్ణాటక నుంచి వచ్చి లాస్ట్ ఇయర్ బోధనలో 30 crores ఉంచేసారు మేడం. పేమెంట్ ఇవ్వకుండా. మిరియాలు కూడా ఏంటంటే మేడం గుంటూరు నర్సరాపేట మాచర్ల బెడ్రూమ్ కదా మేడం. అది మొత్తం మిరియాలు కూడా మీదే డిపెండ్ అవుతారు. మిరియాలు కూడా అక్కడి నుంచి జస్ట్ 100 కిలోమీటర్ దూరంలో వస్తుంది మేడం. అది మిరియాలు కూడా అంటే మాచర్ల మన బార్డర్ తెలంగాణ కదా మేడం. బట్ వారి క్రాప్ వెరైటీ చాలా బాగుంటుంది మేడం. అంటే స్వీట్నెస్ ఉంటుంది మేడం. राइस के ऊपर स्वीटनेस नहीं पता बट उसके मिलिंग में भी बहुत कम टाइम लगता है. तక్కువ ఖర్చు అయ్యింది. అవుటర్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది గింజలు ఎలా వస్తాయి? దీని ప్యాడీ నుంచి అది ఉన్నది. ప్యాడీ ఇది బ్రోకన్ కావా? బ్రోకన్ అయితే మేడం మనం తీసేస్తాం. 0% బ్రోకన్ మేడం. ప్రైవేట్ పార్టీకి ఆన్ అండ్ యావరేజ్ ఒక బస్తా నుంచి లేదా ఒక కేజీ నుంచి ఎంత బ్రోకన్? 15% వస్తుంది. మన దగ్గర ఆర్ఎన్ఆర్ అంటారు కూడా. ఆర్ఎన్ఆర్ కూడా బాగుంటుంది. ఆర్ఎన్ఆర్ వెరైటీ అయితే ఇప్పుడు రైతులు సంవత్సరం కూడా చాలా రీసెర్చ్ చేయండి. మన సెంటర్లో బట్ ఒక అంచనాగా చెప్పండి ఇది ఎంత ఉంటుంది? ఇప్పుడు వీటిల్లో మేడం మనకు 6.5 ఇట్లా వస్తాయి మేడం. ఇప్పుడు 6 వస్తుంది మేడం. ఇది ఈ ఆర్ఎన్ఆర్ రేటు 6.5 వస్తుంది మేడం. ఇది లెంత్ వచ్చేస్తుంది. తెలంగాణ ఇది కాదు ఇంతకు మనం హాస్టల్కు 10% బ్రోక్ అయితే ఇచ్చాం మేడం. రైస్ ఈ ఇయర్ నుంచి 25% బ్రోక్ అయితే ఇస్తాం. స్టీమ్ ఇచ్చాం ఇందులో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇది బాల్కొండ ఏరియాలో జీకే ఇస్తారు కదా మేడం. అక్కడ ఫెయిల్యూర్ చేయడం నేర్స్తారు కదా మేడం. ఫెయిల్యూర్ మేడం వచ్చేస్తాయి మాకు రైతులతో. ఇవన్నీ ఇట్లనే వచ్చేస్తాయి. ఇదంతా మా ప్రాసెస్లో వెళ్ళిపోతాయి. మిల్లింగ్ చేసేటప్పుడు ఇవన్నీ టెంపరేచర్ పెరిగే కొద్దీ దాల్ అనేది ఎక్కువ రైతులు మండలో కొండూరు మేడం. కొండూరు ఆ బెల్ట్లో అవుట్ టన్ 71 వచ్చేది మేడం. నిజామాబాద్ డిస్టిక్లో మంచి అవుట్ టన్ వచ్చే బెల్ట్ అంటే సిరికొండ ఉండేది. కొండూరు విలేజ్, మైలార్, కొండూరు, రాముడు. అక్కడ ఏమవుతుంది మేడం, పశువుల పెండతోటే మొత్తం పంటలు పండించేవాళ్ళు. ఒకప్పుడు పశువుల పెండనే ఎక్కువ వాడేవాళ్ళు. వాళ్ళంతా చెరువుల్లో మట్టి కొట్టేవాళ్ళు ఆర్గానిక్గా. ఆ భూమి కూడా బాగా సాయిల్స్ బాగా స్ట్రెంత్ ఉండేది మేడం. ఇక రాను రాను వాళ్ళు కూడా ఏమైనా తగ్గిపోయింది. ఒకప్పుడు అక్కడ ప్యాడీకి 50 రూపీస్ ఎక్కువ పెట్టేవాళ్ళు. డిమాండ్ ఉండేది. ఇక వాళ్ళు
అప్పుడు మసూరి బీపీటీ ఉంటుంది మేడం. ఒకటి మసూరి బీపీటీ మసూరి అనే ఒక వెరైటీ ఉంటుంది. వాళ్ళ దానికి మనం మార్కెట్కి వస్తే డిమాండ్ ఉండేది మేడం ప్యాడీకి. 100 rupees per liter. అమౌంట్ ఇక్కడ ఉండాలి. ఏదైతే వచ్చి డెలివరీ చేస్తున్నారో వెంటనే కోణంలో వాళ్ళు అమౌంట్ పెట్టకపోవడం వల్ల రిటర్న్ అమౌంట్ బట్టి అందుకని ఇక్కడ మనకి అమౌంట్ కొంత అది ఓపెన్ స్పేస్